Hi guys, welcome to Cricket Venkatesh. ఇండియా వర్సెస్ శ్రీలంక 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 2:30కి కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మొదలవుతుంది. సిగ్నిఫికెన్స్ ఏంటంటే ది బిగ్ గన్స్ ఆర్ బ్యాక్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ సిరీస్లో ఆడుతున్నారు. అది చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ఓన్లీ వీఆర్ మిస్సింగ్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అండ్ షమి ప్రాబ్లీ. సో దట్ వే దిస్ సిరీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఛాంపియన్స్ ట్రోఫీ, రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి, నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాపర్ ప్రిపరేషన్గా భావిస్తాను. ఎందుకంటే ఎక్కువ వన్ డేస్ లేవు. మళ్ళీ ఈ 3 మ్యాచెస్ తర్వాత మనం బోల్డ్ టెస్ట్ మ్యాచ్లు ఆడుతాం. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా వీళ్ళు 5 టెస్ట్ మ్యాచ్లు ఆడుతాం. ఆ తర్వాత ఒక్క సిరీస్ మాత్రం ఉన్నట్టుగా ఉంది. సో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రెండు ఓడిఐ సిరీస్లు మనకున్నాయి. మధ్యలో ఏమైనా ఇంకోటి స్క్వీజింగ్ చేస్తారని తెలియదు. సో అందుకని దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. అందుకనే సీనియర్స్ని కూడా ఈ సిరీస్లో ఆడేలా చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది, వీళ్ళందరూ ఎలాంటి కాంబినేషన్ వెళ్ళొచ్చు మనం ఛాంపియన్స్ ట్రోఫీకి అనేది ఒక ఐడియా వస్తుంది. సో టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బాగా మనకు నచ్చిన కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఏంటంటే గౌతమ్ గంభీర్ అండ్ విరాట్ కోహ్లీ మంచి సరదాగా జోక్స్ వేసుకుంటూ వచ్చిన పిక్చర్స్. మేబీ అవన్నీ కూడా మీడియా కోసం చేసిన హడావుడే ఉండొచ్చు, బట్ స్టిల్ దాంట్లో గౌతమ్ గంభీర్ అయితే నవ్వించడం అంత ఈజీ కాదు. అందులో అంత పడి పగలబడి నవ్వడం అనేది చూసాం ఆ పిక్చర్స్లో. దట్స్ రియల్లీ గుడ్. మీరు అనొచ్చు వీళ్ళిద్దరి మధ్య ఏదో యాక్టింగ్ చేస్తున్నారో వాళ్ళిద్దరి మధ్య లోపల చాలా ఉన్నాయని. కానీ వీళ్ళిద్దరిని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన మరొక ఢిల్లీ ప్లేయర్ ఆశీష్ నెహ్రా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆశీష్ నెహ్రా నోస్ దెమ్ వెరీ వెల్. చెప్పింది ఏంటంటే వాళ్ళిద్దరూ అగ్రెసివ్గా ఉంటారు. వేరు క్యాంప్స్లో, అపోజిషన్ క్యాంప్స్లో, అంటే ఇప్పుడు ఐపీఎల్లో ప్లేయింగ్ ఫర్ డిఫరెంట్ టీమ్స్, వాళ్ళిద్దరి మధ్య కొంత మనం అది చూడొచ్చు, ఆ వైరం లాంటిది. కానీ వెన్ దే ఆర్ ప్లేయింగ్ ఫర్ ద సేమ్ టీమ్, వాళ్ళకున్న ఆ ఇంటెన్సిటీ, వాళ్ళకున్న అగ్రెషన్ మ్యాచ్ అవుతుంది. అదేం ప్రాబ్లం లేదు. ఇద్దరు కలిసి ఇండియాని గెలిపించడం కోసం వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేస్తారని చెప్పాడు. సో అదే జరిగే అవకాశం ఉంది. మనం ఏదో వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటది, ఎలా కలుస్తారు, ఎలా ఆడతారు కలిసి, ఒకే డ్రెస్సింగ్ రూమ్లో ఎలా షేర్ చేసుకుంటారు, ఇవన్నీ మనం అనుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా దే షేర్డ్ ది సేమ్ డ్రెస్సింగ్, ప్లేడ్ టుగెదర్. ఒకనొక సందర్భంలో తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ని వెన్ విరాట్ కోహ్లీ మేడ్ 100 ఇన్ ఓడిఐ అతనికి ఇచ్చేశాడు, గౌతమ్ గంభీర్ కోహ్లీకి ఇచ్చేశాడు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు తెలుసు. సో వెన్ దే ఆర్ ఇన్ ది సేమ్ క్యాంప్, ఒకే సైడ్లో ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ పిక్చర్ ఉంటుంది అని చెప్పి మనకు ఆ విజువల్ చెప్తుంది. సో చాలా సిగ్నిఫికెంట్ సిరీస్ ఇది. ఇక్కడ మనకేంటంటే ఇండియా 11 ఎలా ఉంటుంది, ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. అక్కడ మీకు ఇద్దరు కీపర్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నారు. కేఎల్ రాహుల్ వరల్డ్ కప్లో బాగా పర్ఫామ్ చేశాడు, ఒక సెంచరీ చేశాడు, ఒక 97 చేశాడు, ఇంకొక 50 చేశాడు. ఓవరాల్గా వరల్డ్ కప్లో నెంబర్ 5లో ఆడుతూ వాజ్ ఇంప్రెసివ్. కీపింగ్ కూడా బాగా చేశాడు. అండ్ తర్వాత సౌత్ ఆఫ్రికాలో వెళ్ళినప్పుడు కూడా స్కోర్డ్ హాఫ్ సెంచరీ. సౌత్ ఆఫ్రికాలో మనం ఒక 2 ఓడిఐస్ ఆడినప్పుడు అక్కడ కూడా అతను ఒక హాఫ్ సెంచరీ చేశాడు. సో ఆఫ్ లైట్ కేఎల్ రాహుల్ ఈజ్ బిన్ డూయింగ్ వెరీ వెల్ యాజ్ కీపర్ బ్యాట్స్మెన్ ఇన్ వన్ డేస్. అతను అలాగే T20స్లో పక్కన పెట్టారు. రిషబ్ పంత్ సంగతి ఏంటి? రిషబ్ పంత్ కమ్బ్యాక్ చేస్తున్నాడు. అతను లాస్ట్ వన్ డేస్ ఆడింది 2022లో, అంటే ఆల్మోస్ట్ 2 years దాటిపోయింది. కోర్స్ మధ్యలో 1.5 year అతను ఇంజరీతో దూరంగా ఉన్న టీంకి. బట్ అయితే అక్కడ ఆడినప్పుడు లాస్ట్ టైం ఇవన్నీ ప్లేడ్ వన్ డేస్, పర్టికులర్లీ ఇంగ్లాండ్లో ఆడిన సిరీస్లో అతను ఒక 100 కొట్టాడు, మ్యాచ్ విన్నింగ్ నాక్ మాంచెస్టర్లో ఒక ఓడిఐలో. సో అతని రికార్డ్ కూడా బాగానే ఉంది, ఓడిఐలో రికార్డ్ బాగానే ఉంది పంత్ది, 35 అంత యావరేజ్ ఉంది. సో పంత్ని ఆడించాలా, కేఎల్ రాహుల్ని ఆడించాలా అనేది అక్కడ పెద్ద క్వశ్చన్. మిగతా 11లో ముఖ్యంగా బ్యాటింగ్ సైడ్లో దే సెలెక్ట్ దెమ్సెల్స్. రోహిత్ గిల్ ఓపెన్ చేస్తారు, విరాట్ కోహ్లీ at number 3, శ్రేయస్ అయ్యర్ కమింగ్ బ్యాక్ into 3 at 4. 5లో పంత్ ఆర్ రాహుల్, అదొక్కటే క్వశ్చన్. 6లో మోస్ట్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బ్యాటింగ్ ఆల్రౌండర్స్ ఆడాల్సి ఉంటుంది, బౌలింగ్ లేకపోతే ఆల్రౌండర్స్ ఆడాలంటే అనుకుందాం. వాషింగ్టన్ సుందర్ కానీ, రియాన్ పరాగ్ కానీ, శివం దుబే కానీ. సో ఆ ముగ్గురులో ఒకరు ఆడే అవకాశం ఉంటుంది. 7లో అక్షర్ పటేల్ ఉంటాడు. ఆ తర్వాత ఫాలోడ్ బై 4,
ఫ్రంట్ లైన్ బౌలర్స్. దాంట్లో ఏంటంటే రియాన్ పరాగ్ కానీ వాషింగ్టన్ కానీ ఆడిస్తే వాళ్ళిద్దరిలో ఒకరు ఆడతారు అనుకుంటున్నాను. ఇండియా మైట్ గో ఇన్ టు దిస్ మ్యాచ్ విత్ 3 ఫ్రంట్ లైన్ సీమర్స్, ముగ్గురు పేస్ బౌలర్స్తో వెళ్ళే అవకాశం ఉంది. సిరాజ్ హ్యాజ్ ఎన్ ఎక్సలెంట్ రికార్డ్ అగేన్స్ట్ శ్రీలంక ఇన్ 1 days. సిరాజ్, హర్షదీప్ అండ్ హర్షిత్ రాణా ఉన్నాడు. హర్షిత్ రాణా, ఖలీల్ ఇద్దరిలో ఒకరు హర్షిత్ రాణా ఆడతాడు అనుకుంటున్నాను. ఖలీల్కి ఒక T20లో ఛాన్స్ ఇచ్చారు, అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. హర్షిత్ రాణాకి ఛాన్స్ ఇస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ముగ్గురు సీమర్స్, ఇద్దరు స్పిన్నర్స్ ప్లస్ 1 పార్ట్ టైమ్ స్పిన్నర్ ఆర్ వాషింగ్టన్ సుందర్. కుల్దీప్ యాదవ్ ఆఫ్ కోర్స్ విల్ బి దేర్. కుల్దీప్ యాదవ్ విల్ బి అవర్ లీడ్ స్పిన్నర్. మనకి స్పిన్ బౌలర్స్లో అతనే టాప్ స్పిన్నర్ ఉంటాడు. సో ఇది ఈ లైనప్తో వెళ్తారు. పంత్ ఆర్ రాహుల్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే రాహుల్ షుడ్ బి ది ఫస్ట్ చాయిస్, కానీ ఇక్కడ మీకు లైనప్ చూస్తే అందరూ రైట్ హ్యాండర్స్ కనిపిస్తున్నారు. రోహిత్, గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్. ఆ తర్వాత వస్తే ఏమన్నా శివం దుబే నడిస్తే శివం దుబే ఆర్ వాషింగ్టన్ నడిస్తే వాషింగ్టన్. సో దీన్ని కౌంటర్ చేయడానికి పంత్ ఆడిస్తారా రాహుల్ బదులు? ఐ డోంట్ థింక్ సో. రాహులే ఆడతాడు అనుకుంటున్నాను. పంత్ని పక్కన పెట్టచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇద్దరిని ఆడించే పరిస్థితి ఉంటే మీకు యూ హ్యావ్ టు గో ఇన్ టు ద మ్యాచ్ విత్ జస్ట్ 5 స్పెషలిస్ట్ బౌలర్స్. అలా కూడా చేయొచ్చు. ఆ సిచ్యుయేషన్ ఉంటుందా అది చూడాలి. ఇక్కడ అదొక్క పొజిషన్ కొంచెం ట్రికీగా మనకు అనిపిస్తుంది. పంత్ రాహుల్. మిగతా టీం అంతా కూడా ఈజీగా మనం ప్రెడిక్ట్ చేసే పరిస్థితి మనకి కనిపిస్తుంది. చూడాలి మరి. వాళ్ళకి వాషింగ్టన్ సుందర్ ఆడిస్తే అతన్ని కాస్త ముందు పంపిస్తారు. వాషింగ్టన్ సుందర్ ఈజీ గుడ్ ఎనఫ్ ఫర్ ది 1 days. అతను కేవలం T20కి సూట్ అయ్యే బౌలరా, రెస్ట్రిక్టివ్ కైండ్ ఆఫ్ ఎ బౌలరా, 1 daysలో అతను వికెట్స్ తీయగలడా, ఇది కూడా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. లేకపోతే అతను ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఏమైనా ట్రీట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఒక టాక్ వచ్చింది కదా, వాషింగ్టన్ సుందర్ని సునీల్ నారాయణ్ టైప్లో తయారు చేస్తున్నాడు గంభీర్ అని చెప్పి. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ స్టిల్ సో ఆ ఒక్క పొజిషన్ పంత్ ఆర్ రాహుల్. అలాగే నెంబర్ 6లో రియాన్ పరాగా, వాషింగ్టన్ సుందర, దూబేనా. ఈ 2 పొజిషన్ల విషయంలో కొంత డౌట్ ఉంది 11 విషయంలో. సో అది పరిస్థితి. శ్రీలంకకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శ్రీలంకకి ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళకి మధుశంక అండ్ మనం చూసాం మతీషా పత్రాన లాస్ట్ T20లో అతను కూడా ఇంజర్డ్ అవ్వడం. సో వాళ్ళకి అందరూ మెయిన్ ఫ్రంట్ లైన్ బౌలర్స్ అందరూ ఇంజరీస్ కన్సర్న్స్తో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే అసిత ఫెర్నాండెస్ తప్ప ఎవ్వరు వాళ్ళకి ఫిట్గా లేరు. సో ఎవరో కొత్త బౌలర్స్ని వాళ్ళు పిలిపించారు. సో దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ దేర్ పేస్ బౌలింగ్ అటాక్. స్పిన్నర్స్ ఉన్నారు, అఫ్ కోర్స్ స్పిన్నర్స్ దీక్షణ, హసరంగా, దేర్ ప్లస్ వెల్లాలగే, దునీత్ వెల్లాలగే ఈజ్ వెరీ గుడ్. మనం గతంలో కూడా చూసాం అతను, ఇది ఇంప్రెసివ్ స్పిన్నర్. సో వాళ్ళకి స్పిన్ బౌలింగ్ బాగానే ఉంది, పేస్ బౌలింగ్లోనే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ పతుమ్ నిస్సాంక ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సో అతని ఫామ్ మీద వాళ్ళు కుశాల్ మెండిస్ ఆల్సో బ్యాటెడ్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ ఇన్ ద లాస్ట్ T20. సో వాళ్ళకి బ్యాటింగ్లో డెఫినెట్గా సమస్య ఉంది. ఇండియాతో వాళ్ళ రికార్డ్ ఏం బాగాలేదు కదా. 10 ఏళ్లలో మనం 25 1 days ఆడితే 23 24 ఆడితే వాళ్ళు 3 మాత్రమే గెలిచారు. వాళ్ళ రికార్డ్ అంత గొప్పగా ఏం లేదు మనకి అగేన్స్ట్ ఆఫ్ లైట్ ఇన్ 1 days. బట్ అండ్ వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా క్వాలిఫై కాలేదు. సో వాళ్ళు ఆ రీబిల్డింగ్ ఫేజ్లో ఉన్నారు. బట్ ఇండియా ఏంటంటే మనం ఎలా పర్ఫామ్ చేస్తాము. సో ఇప్పుడు అక్కడ వాళ్ళు వీక్ బౌలింగ్ అటాక్ మీద అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే స్పిన్ బౌలింగ్లో వాళ్ళు ఫుల్ స్ట్రెంగ్త్తో ఉన్నారు. సో వాళ్ళు శ్రీలంక స్పిన్నర్స్ని ఎలా కౌంటర్ చేస్తారు మన వాళ్ళు? స్పిన్ బౌలర్స్కి అనుకూలించే వికెట్గా ఉండొచ్చు అని చెప్తున్నారు అక్కడ. బట్ ప్రాబ్లం ఏంటంటే అంతా బాగానే ఉంది. మామూలుగా ప్రేమదాస కొద్దిగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉంటుంది, స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ ఉంటుంది. వర్షం నుంచి సీరియస్ ప్రాబ్లం, వర్షం నుంచి సీరియస్ థ్రెట్ ఉంది. ఫోర్కాస్ట్ ఏం గొప్పగా లేదు. సో మొత్తం మ్యాచ్ జరుగుతుందా, ఒక ట్రంకేటెడ్ మ్యాచ్ అంటే ఒక షార్ట్ ఎండ్ మ్యాచ్ జరుగుతుందని చూడాలి. మొత్తం మ్యాచ్ జరిగితే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం అనుకున్నట్టుగానే మనకి చాలా తక్కువ 1 days ఉన్నాయి గోయింగ్ ఫార్వర్డ్ బిఫోర్ ది ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యాచ్ జరగాలి. దాంట్లో మనకి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకాలి అని మన ఆశిద్దాం.